అందరికీ నమస్కారం. మన ఛానల్ దేవుడికి సంబంధించిందే కాకుండా ఈవిల్స్‌కి సంబంధించింది కూడా. ఈ 2 విషయాలు మన ఛానల్‌లో క్లుప్తంగా అయితే చెప్పడం జరుగుతది. ఇది కొత్తగా పెట్టాను ఈ ఛానల్. అందుకని దయచేసి మీరు జాగ్రత్తగా వినండి. ఏంటంటే ఇది నా నిజ జీవితంలో జరిగిన కథ. దీనిలో ఎటువంటి కల్పితాలు అయితే లేవు. మీరు అది నమ్మొచ్చు. ఒక 10 ఏళ్ల క్రిందట ఒక ఊరికి వెళ్ళాను ఒక పని మీద. అయితే అక్కడ నుండి అనుకోని పరిస్థితులు రావడం వల్ల సమయం అయితే రాత్రి 11:30 అలా అయింది. అప్పుడు విపరీతమైన వర్షం, ఎడతెరపలేని గాలులు ఇవన్నీ ఉన్నాయి. మా ఊరు నుంచి హైవేకి సుమారుగా 3 కిలోమీటర్లు అయితే దూరంలో ఉంటుంది. అది చాలా భయానకమైనటువంటి పరిస్థితి. బస్సులు లేవు, ఆటోలు లేవు, ఏమీ లేవు. కమ్ము చీకటి, కటిక చీకటి అంటారుగా అలా ఉంటుంది. ఇంటికి వద్దామంటే ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ సమయంలో మా తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నేను తిరిగి మరలా సిటీకి వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ 3 కిలోమీటర్లు కదా, నడక ద్వారా వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాను. ఏంటంటే కనీసం ఆ టైంలో మీకు సందేహం ఈ విధంగా వచ్చి ఉంటుంది. కనీసం మీరు మీ స్నేహితులకైనా సరే కాల్ చేసి వెళ్ళిపో ఉండొచ్చు కదా అని. నేను కాల్ కూడా చేయలేదు. అయితే మా ఊరు రోడ్డు కేవలం 10 అడుగులు మాత్రమే ఉంటుంది. ఇటు పక్కన పొలాలు, ఇటు పక్కన పొలాలతో పాటు ముళ్ళ కంచెలు, పాడుబావులు, ఇంకా ఎన్నో ఇబ్బందిగా ఉంటాయి. అయితే నా నడకని సాగిద్దామని అనుకున్నాను. కానీ అక్కడ విపరీతమైన కప్పల సౌండు. ఆ కప్పల సౌండ్‌కి నా చెవులు పగిలేలా ఉన్నాయి. ఇంకా ఏదైతే అయిందని నేను నడకైతే ప్రారంభించాను. నడుస్తున్నాను. ఇక్కడ మీకు ఇంకొకటి చెప్పాలి. మా ఊరికి వెళ్ళేలోపు ఇంకొక ఊరొస్తుంది. 1 కిలోమీటరు ఉంటుంది మా ఊరికి, ఆ ఊరికి దూరం. సేమ్ అదే ఆ 10 అడుగుల రోడ్డుకి ఆ ఊరికి కూడా 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. నేను నడుస్తున్నాను. నడుస్తుంటే ఆ ఊరు పలుమేరు వచ్చేసరికి అక్కడ ఒక సమాధి అయితే ఉంటుంది. అది ఎవరిదో పెద్దలదే అని చెప్తారు. అక్కడ వైట్ పంచెతో మరియు వైట్ శారీతో ఒక ఆమె ఉన్నారు. ఒక 100 మీటర్ల దూరం నుంచి ఈ సంఘటన నేను చూస్తున్నాను. నా మధ్యలో ఒకటే ఆలోచన. దెయ్యమా? లేకపోతే దెయ్యాలా? లేకపోతే మనుషులా అని. టైం అయితే అప్పుడు 11:30 అలా కావస్తుంది. అప్పటికే నా మైండ్‌లో దెయ్యాల కోసం ఇలాగా వస్తూనే ఉన్నాయి ఆలోచనలు ఇవన్నీని. లోపలైతే చాలా భయంగా అయితే అనిపించింది. ఇంకా వాళ్ళకి దగ్గరవుతున్నాను. దగ్గర అయ్యేసరికి భయం ఇంకా తీవ్రత ఎక్కువగా దాల్చింది. ఏం చేయాలో అర్థం కావటం లేదు. వెనక్కి వెళ్ళిపోదామా? ఏం చేద్దామా అని స్నేహితులకి కాల్ చేద్దామంటే ఆ టైంలో మంచిది కాదని ఇంకా నా నడక ప్రారంభిస్తున్నాను. ఇంకా దగ్గరికి వచ్చాను. దెయ్యాలైతే కాళ్ళు వెనక్కి తిరిగి ఉంటాయి కదా అని అంటారు కదా. కాళ్ళు గమనిద్దామని చూశాను. చూస్తే కాళ్ళు కనిపించలేదు వాళ్ళవి. నెక్స్ట్ ఆడామ కాళ్ళు కూడా చూశాను. ఆడామ కాళ్ళు కూడా కనిపించలేదు. వాళ్ళు నేరుగా ఆ సమాధి పక్కనే ఉండడం చాలా భయానకంగా అయితే నాకు అనిపించింది. అంతలోనే ఆడామె ఏమన్నదంటే, "అగో అతను వస్తున్నారు, కొద్దిగా స్లోగా మాట్లాడు" అన్నారు. దెబ్బతోని వాళ్ళ మాటలన్నీ స్లోగా అయిపోయి నేను ఇంకా అలా నడుచుకొని వచ్చేసాను. ఇంకా కొద్దిగా దూరంలో
ఒక ట్యూబ్లైట్ ఉంది. అది కూడా కరెంట్ లేదు అప్పుడు. ఆ ట్యూబ్లైట్ మాత్రం ఎందుకు వెలిగిందో నాకైతే తెలియదు. ఇదైతే నిజంగా జరిగింది. ఇదే విషయాన్ని మా స్నేహితులకి తెల్లవారుజామున చెప్తే, ఇంతవరకు అలాంటి సంఘటనలు ఏమి కూడా జరగలేదు అని చెప్పారు. కానీ కొన్ని రోజుల తర్వాత అటువంటి సంఘటనలు చాలానే చోటు చేసుకున్నాయి. దీన్ని బట్టి నేనైతే ప్రాక్టికల్‌గా చాలా ఎక్కువగా ఉంటాను. ఏదంత తొందరగా నమ్మను. ఇప్పటికి కూడా నాకు అనిపిస్తుంది, వాళ్ళు వేరే ఉద్దేశం మీద వచ్చారా? లేదా మనుషులు కాదా? ఇలాంటివన్నీ. ఇది నా లైఫ్‌లో ఒక బిగ్గెస్ట్ క్వెషన్. దీనికంటూ ఆన్సర్ అయితే దొరకడం లేదు. మీకు ఏమన్నా అనిపిస్తే అది చెప్పండి. ఖచ్చితంగా ఆలోచిస్తాను. నేను అనుకుంటున్నాను ఏంటంటే, మనం దేవుడిని ఎంతో నమ్ముతున్నాం, దెయ్యాలు కూడా ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. ఆటిలపైనైతే నెక్స్ట్ నా వీడియోస్ రావచ్చు. అలాగే మీ ఏరియాలో ఏమైనా దెయ్యాల కథలు విన్నా, నిజంగా మీరు చూసినా నాకు కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకైతే కామెంట్‌కి రెస్పాండ్ అవుదాం. తర్వాత దాన్ని బ్యాకప్ చేసి ఒక వీడియో రూపంలో దాన్ని తెరకెక్కించే ప్రయత్నం అయితే చేద్దాం. ఇంకా ఎవరైనా ఏవైనా షేర్ చేసుకోవాలనుకున్నా సరే కామెంట్స్ ద్వారా తెలియజేయండి. వీడియోస్ ఇకపై వ్లాగ్స్ రూపంలో తీద్దాం. దెయ్యాల కోసం, అలాగే దేవుడి కోసం కూడా తీద్దాం. మనం ఇంకా చెప్పదలుచుకుంది ఏంటంటే, మన సాంప్రదాయాలు, మన అమ్మవార్లు ఉంటారు కదా, వాళ్ళు ఎంత పవర్ఫుల్ అని చెప్పడానికి చూద్దాం. సరేనా? అలాంటి కొన్ని ఎగ్జాంపుల్స్ నా కథనాలతో మీకు ఇంట్రెస్ట్ కలిగించే విధంగా నిజాలకి దగ్గరగా ఉంటాయి. అవి తేలిగ్గా కొట్టిపడేయలేము. ఓకే, నా కంటెంట్ మీకు నచ్చుంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం ముఖ్యం. బెల్ ఐకాన్ కూడా కొట్టి చూడండి. అలాగే నా పాత వీడియోస్ కూడా చూడండి.